ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా. ఈ రోజు మీకు ఒక బావిని చూపించబోతున్నాను. దానికంటే ముందు బావి ముందు ఈ అద్దాల గుడి ఉందన్నమాట. సో దీన్ని మనం దర్శించుకున్న తర్వాత ఆ బావి దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇది ఆ బావి మనం 5 అంతస్తుల బావి అంటారనమాట. సో నాకు బావి అంటే బావిలో ఏముందా అనుకుని వెళ్ళానమాట. అక్కడికి వెళ్తే నిజంగా ఒక అద్భుతం. ఎందుకంటే అక్కడున్న ప్రతి ఒక్కొక్క వాల్ కూడా ఒక కళాఖండం అని చెప్పచ్చు. దీని గురించి మనం కొంచెం డీప్ గా వెళ్ళినట్లయితే భూగర్భ ప్లాట్ఫామ్ చతురస్రాకారంలో ఉంటుంది మరియు చాలా పెద్దది కూడా ఇది. దీని పైకప్పు భారీ ఓపెనింగులను కలిగి ఉంటది. తద్వారా అష్టభుజి బావిని మంచి వెంటిలేషన్ కోసం మార్గం ఏర్పడుతుంది అనమాట. సో దానికనే వాళ్ళు చుట్టూ కూడా వెంటిలేషన్ బావిలోకి వచ్చేలాగా పెట్టి అసలు ఆ స్టెప్స్ కూడా 5 అంతస్తులు మనం లోపలికి దిగాలంటే కూడా ఒక్కొక్క వాల్ ని చూస్తుంటే మన కళ్ళు అలాగే 2 కళ్ళు చాలు అని చెప్పాలి. అంత అద్భుతంగా ఉంది. ఒకవేళ మీరు అహ్మదాబాద్ వెళ్తే మాత్రం ఈ బావిని తప్పకుండా చూడండి. ఇది అష్టభుజి ఆకారంలో స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే ఇది కరువు కాలంలో నిర్మించారనమాట ఈ బావిని. ఈ భూగర్భ జలాలు పొందేందుకు లోతుగా తవ్వారు, అంటే ఎప్పుడు కూడా నీళ్లు ఉండేలాగా చూసుకున్నారు. ఈ బావి యొక్క అత్యంత ప్రత్యేక లక్షణం దిగువ నీటి మట్టానికి 3 మెట్లు దారి సూక్ష్మంగా చెక్కబడిన బ్రాకెట్లతో అలంకరించబడిన సుందరమైన ఓరియల్ కిటికీలు బావి యొక్క ల్యాండింగ్ స్థాయిలో ఉంటాయన్నమాట. ఇంకా ఏంటంటే ఈ అదాలజ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మరియు హిందూ వాస్తుశిల్పాన్ని ప్రదర్శిస్తుంది. అంటే మన గోడల మీద చూసిన ఎక్కడా కూడా మనకు ఖాళీ గోడ అయితే కనిపించదు, ఫుల్ కార్వింగ్ అనమాట. గోడపై ఉన్న శిల్పాలు కూడా ఇస్లామిక్ పువ్వులు మరియు హిందువుల దేవతలు కలిగి ఉంటాయి. ఇది 2 మతాల వారసత్వాన్ని కంబైన్డ్ గా చూపిస్తూ ఉంటుందన్నమాట. మజ్జిగ జల్లడం, తమను తాము అలంకరించుకోవడం, నృత్యకారులు మరియు సంగీత విద్వాంసుల ప్రదర్శనల దృశ్యాలు, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చూసే రాజు వంటి రోజువారి పనులు చేసే స్త్రీల వంటి అనేకమైన అందమైన శిల్పాలు గోడలపై ఉన్నాయన్నమాట. సో ఈ అదాలజ్ ని పూర్తి చేయడానికి కారణమైన రాణి రుడాబాయి మెట్ల బావిపై చెక్కబడిన కొన్ని పద్యాలతో ప్రశంసించబడినది. నిర్మించడానికి చేసిన ఖర్చుకు సంబంధించిన శాసనాలు కూడా మనం చూడొచ్చు. 15వ శతాబ్దంలో అదాలజ్ స్టెప్వెల్ నిర్మించడానికి మొత్తం ఖర్చు 5 లక్షలు. అనేది హస్తకళా నైపుణ్యం మరియు ఆవిష్కరణ నిర్మాణంగా నిలుస్తుంది. అందువల్ల మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయాలి. బావి లోపల వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది, అది మీరు ఇప్పుడు చూడొచ్చు. మరియు మెత్తగా కూడా ఉంటుంది. బయట వేడి ఉష్ణోగ్రతల కంటే కూడా ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. అసలు నిజంగా మనం లోపలికి వెళ్తూ ఉంటే, మేము మంచి ఎండ టైంలో వెళ్ళాము, అసలు నిజంగా చాలా కూల్ గా ఉండింది. దీనికి కారణంగా పురాతన కాలంలో ఇది సరైన విశ్రాంతి ప్రదేశం. ఇక్కడ చల్లటి వాతావరణం ఎక్కువ సమయం గడపడానికి నీరు తెచ్చేందుకు వచ్చిన మహిళలు ప్రోత్సహిస్తుంది అనమాట. సో మహిళలు హ్యాపీగా ఆ నీళ్లు తోడుకొని హ్యాపీగా అక్కడ కూర్చొని ఆ చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ గడిపేవాళ్ళంట. నీటిని నింపడానికి కూడా, వారి దాహం తీర్చుకోవడానికి వచ్చిన వ్యక్తులు కూడా చివరికి పరస్పరం మరియు సాంఘికంగా మరియు కొన్నిసార్లు వ్యాపారం కూడా చేస్తారు. అక్కడ కూర్చొని ఒకరొకరు లావాదేవీలు కూడా మాట్లాడుకునే వాళ్ళంట. ఇక్కడ వాస్తుశిల్పం యొక్క అద్భుతమైన కాంతి, ఇక ఫోటోగ్రఫీ ఉత్తమ ప్రదేశంగా చేస్తుంది అనమాట. సూర్యుడు ఉదయించినప్పుడు లైట్ల యొక్క అద్భుతమైన పరస్పర చర్య అనుభూతి చెందడానికి ఉత్తమ సమయం కూడా. నేల మీద నుండి స్టెప్వెల్ యొక్క అద్భుతమైన అందాన్ని మనం చూడొచ్చు. ఇక ఈ బావిని నిజంగా చూసినప్పుడు మనకు ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో. మనం కిందకి దిగే కొంది ఆ చల్లదనం, అసలు ఒక 10-15 ఏసీలు ఒకే రూమ్ లో పెట్టి మనల్ని కూర్చోమంటే ఎంత చిల్నెస్ వస్తుందో అంత చిల్నెస్ ఉంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆ బావి ఎప్పుడు కూడా నిండుగా నీళ్లు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం ఆ దగ్గరికి వెళ్ళేటైతే దాన్ని టచ్ చేయొచ్చు అనమాట, వాటర్ని టచ్ చేయొచ్చు. సో చూసారు కదా, మొత్తం ఫుల్గా ఉందన్నమాట. ఎప్పుడు కూడా ఈ మట్టాన్ని అలాగే ఉంటది. సో వాళ్ళు సేఫర్ సైడ్ ఇప్పుడు అయితే ఎవరు నీళ్లు తోడుకునే వాళ్ళు లేరు కాబట్టి మెష్ చేస్తున్నారు. సో పైన కూడా చూడండి, ఆ బావిలో నీళ్లు ఎప్పుడు కూడా మనకు ఫ్రెష్ గా ఉండేందుకు పైన వెంటిలేషన్ కూడా ఉంది. అంటే ఆ రోజుల్లో అన్ని ఆలోచించి వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం అన్నమాట. మనకు ఆ చుట్టూ కూడా ఆ కార్వింగ్ చూస్తూ
ఆ బావి దగ్గర కూర్చుంటే చాలా బాగా జన్మ దైనం అయిపోతుంది అనిపించేలా ఉంటది. సో అంత బాగుంది. మిగతా విజువల్స్ అన్ని కూడా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, సో చూసి ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటాను. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే వెంటిలేషన్ ఇక్కడ తక్కువగా ఉంది, కానీ డైరెక్ట్ గా చూడండి, అట్లీస్ట్ మనం 5 అంతస్తులు ఎక్కినంత పొడవు మనం లోపలికి దిగాలి బావిని చూడాలంటే. ఇది మాత్రం అహ్మదాబాద్ వెళ్ళినట్లయితే ఇది మాత్రం తప్పకుండా విజిట్ చేయండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సో మనం ఒక్కొక్క కార్వింగ్ కూడా వీలైనంత వరకు చూద్దాం.